హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శనగలతోని ఒక బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ కూడా, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో శనగల్ని ఇలాగా మిక్సీలో అయితే వేసేసుకోండి. కొద్దిగా అయితే నేను వేసుకున్నాను హాఫ్ అండి. ఇందులో అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎంత కావాలో అంత వేసుకున్నాను. ఇలా మనకి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కచ్చాపచ్చగా కాకుండా ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. బరకగా మిక్సీ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఇందులోని జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను జీలకర్ర వేస్తున్నాను, కావాలంటే మీరు పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. 2 పెద్దవి అయితే నేను కట్ చేసుకున్నాను. అలాగే ధనియా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటి బదులు మీరు కరివేపాకు ఉన్నా కూడాను వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చండి. వీటితోనైతే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడాను ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను మా పిల్లలకైతే పెడుతున్నానండి, చేసి పెడుతున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లోని వ్లాగ్స్ అలాగే రెసిపీస్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను పొంగనాలు అయితే చేస్తున్నానండి, అప్పం అనమాట. సో ఈ అప్పం ప్యాన్ అయితే నా దగ్గర ఉంది. సో మీరు అప్పం ప్యాన్ లేకపోతే చిన్నగాను చక్కగాను చిన్నవి ఒక కట్లెట్స్ లాగా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ గుంత పొంగనాలు అయితే చేసుకుంటున్నాను. వీటికి అప్పం అంటారో పొంగనాలు అంటారో మరి నాకు కూడా తెలియదు. సో ఈ అప్పి ప్యాన్ అయితే డీమార్ట్లో నుంచి అయితే తెప్పించుకున్నాను. ఇది నాకు మార్నింగ్ పిల్లలకి చాలా బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంక ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి పిల్లలకి. సో బాయిల్ చేసిస్తే మా పిల్లలు అయితే తినరు. సో నేను ఇలాగా అప్పుడప్పుడు అయితే చేసి పెడతాను. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ కూడా, ఇంకా తక్కువ ఆయిల్తో అయితే ఈజీగానే చేసుకోవచ్చు అనమాట. సో వీటితోనే మీరు ఇలాగైతే మీరు అప్పాలు అయితే వేసుకోండి. చాలా బాగుంటాయి. మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడాను ఇది బెస్ట్ అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అలాగే వీటితోని మీరు ఇంకా మనం దోశలా కూడాను మెత్తగా రుబ్బేసుకొని వేసుకోవచ్చండి. సో అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నేను మా పిల్లలకైతే టిఫిన్ బాక్స్లోకి అయితే పెడుతున్నాను. వాళ్ళకి నేను ఓన్లీ టిఫిన్ అయితే పెడతానండి. వాళ్ళు ఇక్కడ వెస్ట్ బెంగాల్ కదా, చాలా త్వరగా వచ్చేస్తారనమాట. సో 2 o'clock వచ్చేస్తారు. సో లంచ్ ఇక్కడే చేస్తారు కాబట్టి ఓన్లీ మార్నింగ్ టిఫిన్కి అయితే నేను డైలీ ప్రిపేర్ అయితే చేస్తాను. ఇంక ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే పకోడా అయితే చేశానండి. చిన్న పునుగుల్లాగా అయితే వేసుకున్నాను అనమాట. సో ఇలాగా పునుగులు అనుకోవచ్చు, అలాగే మనకి పకోడాలా కూడా చేసుకోవచ్చు. ఇంకా మీరు వీటిని గారెల్లా కూడా వేసుకోవచ్చు అండి. పెద్దగాను కావాలంటే బైండింగ్ కోసం ఇందులోనైతే శనగపిండిని అయితే యాడ్ చేయండి. సో నేను ఇక్కడ డైరెక్ట్గానే వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇది మీరు ఇంకా అట్టు గట్రా ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా చీలాలకు కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం థిక్గా అట్టు అనేది వస్తుంది. సో అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా మనము చిన్న ప్యాన్లో తక్కువ ఆయిల్తో కూడాను ఫ్రై చేసుకోవచ్చండి. వీటిని చిన్న ముద్దలుగా వేసుకొని ఇంకా తక్కువ ఆయిల్లోని మనం కట్లెట్స్లా కూడాను ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లోని చాలా రెసిపీస్ ఉన్నాయి, ఇంకా ప్లేలిస్ట్ కూడా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సో నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలాగే తప్పకుండాను అన్నీ కూడాను చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇదేనండి ఈరోజు వీడియో. అండ్ ఇక్కడ నేనైతే 2 రెసిపీస్ అయితే చూపించాను. ఇది స్నాక్స్లోకి ఇలా తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా పిల్లలకి ఇలా పెడితే కనుక చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.